ఆ పైన ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇప్పుడు బయలుదేరాం. పైకి అయితే వచ్చేసామండి. అంగన్వాడీ పిల్లలు వీళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? ఆ కింద కాలనీ నుండి వస్తారు వీళ్ళు. నువ్వు ఆయమ్మవా? ఎంతమంది ఉంటారు పిల్లలు? చిన్న పిల్లమ్మ పక్కన 15 మంది పిల్లలు ఉంటారా? ఓకే తీసుకెళ్ళా. హాయ్ చెప్పండి అందరూ హాయ్ చెప్పండి. వీడియోలో వస్తారు మీరు అందరూ. దారి ఎటు అనమాట, ముంజులూరు విలేజ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఈ బోర్డు అయితే ఉంటది మనకి. లెఫ్ట్ సైడ్ బోర్డు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆరో మార్క్ ఉంటుంది. ఆ ఆరో మార్క్ వైపు దిశగా వెళ్తే టోల్ గేట్ లాగా కూడా ఒక కర్రపాతి ఒక పెద్ద గడబొంగని ఇలా పెట్టారు. ఇంకలా మనోడి పేరు చల్లారెడ్డి అంట. చల్లారెడ్డి అండి పేరు. ఈ వాటర్ ఫాల్స్ ని కూడా డెవలప్మెంట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు వీళ్ళైతే, ఈ గ్రామంగా ఈ యూత్ అంతా కూడా. ఇప్పుడు మనం ఒక ప్రకృతి ఆరాధికులుగా ప్రకృతి ప్రేమికులుగా ఎంత దూరం వస్తున్నాం. మొన్నటి వరకు అంతకుముందు మేము ఒకసారి వచ్చాం ఇలాగే. అప్పుడు దారి తెన్ని ఉండేది కదా లోపలికి వెళ్ళడానికి, వేరే దారి అంతా కూడా దారి తప్పిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళు చక్కగా బోట్లు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళడానికి మంచి దారి కూడా ఏర్పాటు చేశారు కుర్రోళ్ళంతా, యూత్ అంతా కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఇటువంటి పర్యాటక ప్రదేశాన్ని ఇంకా డెవలప్ చేయాలని మంచి సదుద్దేశంతో ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఇక్కడ టోల్ గేట్ అనేది పే చేయండి. వీళ్ళు ఎంత చెప్తారో చూసి దానికి అవసరమైతే అదనంగా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రానే ఇవ్వండి. మనకైతే తక్కువేం కాదు, ఎందుకంటే ఎంత దూరం వస్తున్నాం అంటే ఏదో హాలిడే ఎంజాయ్మెంట్ కోసం మనం ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మరింత అభివృద్ధి అయితే చేస్తారు వీళ్ళు. ఓకేనా? చల్లారెడ్డికి అయితే మరి మీకు మీ యూత్ అందరికి ఈ ఆలోచన ఎవరికైతే వచ్చిందో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వెదురు బద్దలతో చూసారా ఎంత కళాత్మకంగా దీన్ని ఎంత బాగా తీర్చిదిద్దారో. ఒక చైర్ లాగా ఒక సోఫా లాగా తయారు చేశారు దీన్ని చల్లారెడ్డి అండ్ టీమ్. దేనికి ఇది? బ్యాంబో చికెన్ కా? తడికలు వెళ్ళడానికా? ఏం పేరు మీ పేరు? చిన్నారెడ్డి అండి. చిన్నారెడ్డి గారా? బొంగు చికెన్ బొంగు బిర్యానీ అవి చేస్తారేమో ఇట్లలోనేనా? ఇక్కడ చేస్తారు మీ ఊర్లో? మానేశారు. ఊళ్ళో ఎంతమంది ఉండొచ్చు సుమారు? 200 మంది ఉంటారా? కత్తి భలే ఉందా? ఒకసారి చూద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు నరుక్కొచ్చావు కదా గడబొంగులు, ఆ గడబొంగులు ఇలా చిక్కుతారా? తడకకు మరి ఇలా చెయ్యాలి. నువ్వైతే తడుక్క అల్లేదు. ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళకి కప్తానికి బద్దలు చెక్కలు ఇచ్చేసి పోగులు తీసేస్తారు. ఎదురు బుట్టలు వెళ్తాను పోగులు తీస్తారు కదా, అలాగే పోగులు తీసేసి వెళ్తానే. వాళ్ళ దగ్గర కూడా చూద్దాం ఒకసారి. ఈ బుట్టలు అల్లుతా ఉంటారా డైలీ? పిల్లలు చేసేయి. ఇప్పుడు మీ ఇంట్లోకి అల్లుకుంటున్నావు? వెంకటరెడ్డి. నీ పేరు ఏం పేరు? తమ్మిరెడ్డి. తమ్మిరెడ్డి బుట్టలు అల్లుతున్నాడు. బుట్టలు ఎలా అల్లాలో కూడా నాకు నేర్పుతున్నాడు. వ్యవసాయం ఉంటుందా మీకు ఇక్కడ? మరి బియ్యం అయ్యి కోటా బియ్యమేనా? మామూలు జొన్నలు వేస్తారండి. జొన్నలు సామలు వేస్తారండి. జొన్నలు వేస్తారా? సాములు కూడా వేస్తారా? ఇది దీన్ని ఇలా అల్లేరు. దీన్ని 2 బళ్ళు వచ్చినాయి, 4 వస్తున్నారు. చూసారా మొత్తం అడవుల్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాటర్ ఫాల్స్ కి వీళ్ళు అక్కడక్కడ బోట్లు అయితే ఏర్పాటు చేశారు ముంజులూరు కుర్రోళ్ళు. అదిగోండి బండి ఎక్కించడానికి చూడండి ఎన్ని అగచాట్లు పడాల్సి వస్తుందో. యాక్చువల్గా బళ్ళు ఇక్కడ వరకు కూడా తయారు. మనకు అక్కడ ముందు కారు ఉంది కదా, ఆ కారు దగ్గర ఆపేస్తారు. కానీ మనం ఎంత దూరం కూడా రావాలి, ఇలా ముందుకు మీకు చూపించాలనే ఉద్దేశంతో బండి కూడా వేసుకొచ్చేసాం.
వెళ్ళే రూట్ ఇదనమాట. ఇదిగోండి ఇదేం చెట్టు కానీ ఈ వేర్లు చూడండి ఎలాగా అల్లేసుకున్నాయో. రామ్ గోపాలవరం సినిమా మంత్రాల మర్రి చెట్లు ఓడల్లా ఉన్నాయి. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా ఎంజాయ్మెంట్తో కూడుకున్న జర్నీ అండి ఇది. ఈ అడవులో ఇదంతా భలే ఆహ్లాదభరితంగా ఉంది. ఇక్కడ యారో మార్కులతో వాటర్ ఫాల్స్కి దారి అని చెప్పి ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అక్కడ చిన్న టోల్ గేట్ కూడా పెట్టుకున్నారు. ఇదిగోండి ఇంకో నెక్స్ట్ టైం వచ్చింది చూసుకోండి. కూడా ఈ రోడ్డు వల్ల మనకి క్లియర్గా అయితే రావట్లేదు, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నా. మొత్తానికి అయితే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను, మీకు కూడా బోర్ కొడుతుంది మళ్ళీ. ఫ్రెండ్స్, పుట్టతేని తీస్తారంటారు కదా, అది ఇటువంటి పుట్టల్లో నుంచే తీస్తారనమాట. ఆ పుట్టతేని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది ఆయుర్వేదంగా కూడా. మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ విషయం, ఓకేనా. ఆ పుట్టతేని అనేది దీనిలోనే తీస్తారు. అది చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ పుట్టను చూపించడం అయితే జరిగింది అనమాట మీకు, ఓకేనా. ఈ చెట్టు మద్దిస అంటారు అనమాట, దీన్ని మద్ది చెట్టు అంటారు. ఆ మద్ది చెట్టు అన్న ఈ మద్దిస చెట్టు అన్న ఒకటే అనమాట. ఇప్పుడు మధ్య ఆంజనేయ స్వామి అంటారు మన ఏరియాలో, జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉంది మద్ది. ఆ మధ్య ఆంజనేయ స్వామి వెలిసింది కూడా ఇదే చెట్లు అనమాట, ఓకేనా. ఈ చెట్టుని కలప నిమిత్తంగా వాడతారు, మంచాలకే కానీ ఇంకా వివిధ రకాలైన చెక్కతో కూడిన వస్తువులు చేయడానికి ఈ చెట్టు అనేది వాడతారు అనమాట. చాలా గట్టిగా ఉంటుంది, ఓకేనా. ఇంత పెద్ద చెట్టు చూపించాలని ఇది కూడా చూపిస్తున్నాను. ఏ ఊరు తమ్ముడు? వెంకటరామన్ కూడా, తాడేపల్లి కూడా. ఇద్దరు తాగురేనా? చాలా దూరం నుంచి వచ్చారు. వాటర్ ఫాల్స్ తెలుసా మీకు? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఫస్ట్ టైమా? అదేలే, కానీ చాలా వరకు వాళ్ళు అయితే దారులకి ఏర్పాటు చేశారు. ముంజులూరు కుర్రోళ్ళు అయితే ఇప్పుడు అక్కడ పెట్టారు కదా విలేజ్ డెవలప్మెంట్ కోసం, టోల్ గేట్ కూడా ఒకటి పెట్టుకున్నారు అక్కడ. వాళ్ళే నిజంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అక్కడక్కడ. ఇక్కడే మిస్ అయింది. ఇక్కడ పెట్టే ఉండొచ్చు బహుశా, పడిపోయింది. కుర్రోళ్ళు చూస్తే బాగుండేది. ఇదిగోండి ఇక్కడ ఉండేది పడిపోయినట్టు ఉంది ఇక్కడ. ఇటు ఒక దారి ఉంది, కానీ మనం అది అటుగా వెళ్ళేది ఇటు అన్నమాట. ఇదిగోండి ఇవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇలా కట్టారనమాట. ఆ సౌండ్ వింటున్నారు కదా, వచ్చేసామండి బాబు. ఆ జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాం, మీకు చూపించబోతున్నాం ఇప్పుడు. ఆ పైన ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇప్పుడు బయలుదేరాం. పైకి అయితే వచ్చేసామండి. పైన ఎలా ఉందో ఏంటో అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ప్రదేశాన్ని చూపించడం కోసమే మేము ఎంత కష్టపడి పైకి కూడా వచ్చాం. పైన కూడా ఎలా ఉందనేది మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం, ఓకేనా. వెళ్దాం పదండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో నిజంగా. మీకు ఎలా అనిపిస్తుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.